మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఎస్ఐపి లంసమ్ అని చెప్పేసి రెండు కనబడుతుంటాయి. చాలా మంది ఎస్ఐపిఏ చేయమంటారు. అసలు ఎస్ఐపికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్సే కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాయి? సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో రెండు మార్కెట్లు ఉంటాయి సార్, బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అని ఉంటుంది. సో బుల్ మార్కెట్ అంటే మార్కెట్ పాజిటివ్లో ఉన్నట్టు, బేర్ మార్కెట్ అంటే నెగిటివ్ ఉన్నట్టు. కానీ ఎస్ఐపిలో ఏం జరుగుతుందంటే సార్, మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఎస్ఐపి లంసమ్ అని చెప్పేసి రెండు కనబడుతుంటాయి. చాలా మంది ఎస్ఐపిఏ చేయమంటారు. అసలు ఎస్ఐపికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఎస్ఐపికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, దీంట్లో అంటే నేను కొంచెం అంటే మీరు చాలామందిని అడుగుంటారు, నేను కరెక్ట్గా అంటే కొంచెం వెరైటీగా చెప్తాను మీకు, ఇంకా జనాల కంటే కామన్ మనకి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే. ఇప్పుడు ఎస్ఐపి అంటే మనకు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను, అంటే మనము ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ అమౌంట్ పర్టికులర్ టైం కోసం మనం పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ రెండు అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకు మనం బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్, ఇది ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్సే కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాయి? మళ్ళీ స్టాక్ మార్కెట్లోనే. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో రెండు మార్కెట్లు ఉంటాయి సార్, బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అని ఉంటుంది. సో బుల్ మార్కెట్ అంటే మార్కెట్ పాజిటివ్లో ఉన్నట్టు, బేర్ మార్కెట్ అంటే నెగిటివ్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఒక స్టాక్ మీరు కొన్నారనుకోండి, బుల్ మార్కెట్లో ఏమైతే సార్, స్టాక్ రేట్ పెరుగుతుంది. సో అప్పుడు రిటర్న్స్ బాగా వస్తాయి. బేర్ మార్కెట్లో తగ్గిపోద్ది, రిటర్న్స్ రావు. కానీ ఎస్ఐపిలో ఏం జరుగుతుందంటే సార్, బుల్ మార్కెట్ అయినా బేర్ మార్కెట్ అయినా కూడా మీరు ప్లస్లోనే ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఎస్ఐపి చేస్తున్నారు సార్, ఒక పర్టికులర్ ఎన్ఏవి అని ఉంటుంది కదా, మనం కొన్నప్పుడు నెట్ అసెట్ వాల్యూ, సపోజ్ ఒక 10 రూపాయలు ఉంది అనుకుందాం సార్, 10 రూపాయలు ఉంది, మీరు నెలకు ఒక 1000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి, 10 రూపాయలు పెడితే 100 యూనిట్లు వస్తాయి. కరెక్ట్. సో మీకు నెక్స్ట్ మంత్ బుల్ మార్కెట్ వచ్చింది. సో అప్పుడు ఏమైంది సార్, అప్పుడు 1 రూపాయలు మీకు రిటర్న్స్ వచ్చినాయి బుల్ మార్కెట్లో. ఆ నెక్స్ట్ మంత్ బేర్ మార్కెట్ వచ్చింది, అంటే మళ్ళీ ఒక 10 కాస్త 9 అయింది అనుకుంటున్నాం. సో అప్పుడు ఏంటి బెనిఫిట్ అని అంటారు మీరు, అప్పుడు యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. ఎస్ఐపి వల్ల యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు మీకు డబ్బులు రిటర్న్స్ రావు, యూనిట్స్ ఎక్కువ వస్తాయి. బుల్ మార్కెట్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, బేర్ మార్కెట్లో యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో సక్సెస్ అవ్వాలంటే కావాల్సింది రిటర్న్స్ కాదు సార్, యూనిట్స్. ఎన్ఏవి యూనిట్స్. యూనిట్స్ ఎక్కువ ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు గోల్డ్ ఉంది సార్, గోల్డ్ ఎవరైనా కూడా నా దగ్గర 50 లక్షల గోల్డ్ ఉంది, నా దగ్గర 1 కోటి రూపాయల గోల్డ్ ఉంది అన్నారు, నా దగ్గర 20 తులాలు ఉంది, 30 తులాలు అంటారు. అది ఎన్ని లక్షల తులము, ఎన్ని లక్షలు అయినా కూడా నా దగ్గర 10 తులాలు ఉంది, 20 తులాలు అంటే యూనిట్సే ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్లో చూడాల్సింది ఏంటంటే, మీరు బేర్ మార్కెట్లోనైనా బుల్ మార్కెట్లోనైనా ఎస్ఐపి వల్ల బెనిఫిటే. ఏదో ఎన్ఏవి పెరుగుద్ది, లేదంటే యూనిట్స్ పెరుగుతాయి. నెంబర్ 1 బెనిఫిట్. నెంబర్ 2 బెనిఫిట్ ఏంటంటే, ఇప్పటివరకు అయితే మ్యూచువల్ ఫండ్స్లో హిస్టరీలో లాస్ వచ్చిన ఫండ్ ఏది లేదు. టెంపరీ పీరియడ్లో లాస్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పండి, చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కంపెనీ పేరు చెప్పను. కాకపోతే నేను మీకు ఇది ఇస్తాను, అది మీరు పక్కన వేసుకోండి ఒకసారి. పక్కన ఒక స్క్రీన్ షాట్ వేయండి. ఒక ఫండ్ ఉంది, అది టెక్నాలజీ ఫండ్ అనమాట. 5 సంవత్సరాలు ఏమైందంటే, అది ఒక 10 రూపాయల ఎన్ఏవి ఉన్నది కాస్త 7 రూపాయలు అయింది. అంటే 5 సంవత్సరాల తర్వాత 10 రూపాయలు ఎన్ఏవి 7 రూపాయలు అయింది. అంటే ఏమైంది సార్, లాస్. కానీ ఎస్ఐపి చేయడం వల్ల దాంట్లో 22% రిటర్న్స్ వచ్చాయి. ఎట్లా అంటే 10 రూపాయలు పెట్టి కొన్నాడు, ఎవ్రీ మంత్ 2000 రూపాయలు పెట్టి ఎస్ఐపి చేశాడు అనుకోండి. అలా చేసుకుంటూ పోయినప్పుడు ఏమైందంటే 7 అయింది, 6 అయింది, 5 అయింది, 4 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 8 అయింది, 10 అయింది, మళ్ళీ 11 అయింది, మళ్ళీ 7 అయింది, లాస్ట్కి వచ్చరికి 7 మిగిలింది. సో ఈ ఎస్ఐపి చేయడం వల్ల ఏమైంది అంటే, అది యావరేజ్ అవుతుంది అనమాట. సో లాస్ట్కి వచ్చేసరికి యావరేజ్ ఎంత అయిందంటే 4-5 రూపాయలు అయింది అది. ఓకే. సో అతను 60 నెలలు కడితే 1,20,000 కాస్త 2,20,000, 2,30,000 అయింది. అంటే దాదాపు 95,000 రూపాయల ప్రాఫిట్, 22% రిటర్న్స్. అంటే మ్యూచువల్ ఫండ్ లాస్లోకి పోయినా కూడా ఎస్ఐపిల వల్ల లాభం జరుగుద్ది. ఈ రకంగా లాభం జరుగుతుంది. ఇవి రెండు కనుక అర్థం చేసుకున్నవాడు ఏంటంటే, ఇప్పుడు మన వీడియో అయిపోగానే ఇమీడియట్గా ఎస్ఐపి చేస్తాడు. టుడే ఈజ్ బెటర్ దెన్ టుమారో అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో టుడే ఈజ్ బెటర్ దెన్ టుమారో. ఒక్క రోజు కనుక మీరు లాస్ అయ్యారనుకోండి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని లక్షలు లాస్ వస్తాయి లాంగ్ రన్లో, అంటే కంపౌండింగ్ వల్ల. ఇది బెనిఫిట్. ఇప్పుడు ఎస్ఐపి చేసినప్పుడు మంత్లో శాలరీస్ మనకు 1st నుంచి 10th లోపు వస్తుంటాయి. ఎప్పుడు చేయాలి సార్? అంటే ఇప్పుడు మార్కెట్లు మనకి ఏ రోజు పడుతుందో తెలియదు, ఎప్పుడు లేస్తుందో తెలియదు. దీనికి ఏమైనా ఉంటుందా? అయితే దీనికి చాలా మంది బ్యాక్ టెస్టింగ్ చేశారు సార్, చాలా కంపెనీస్ చేశాయి. ఏం చేసినా తేలింది ఏంటి అంటే,
టుడే ఈజ్ బెటర్ దెన్ టుమారో. టుడే ఈజ్ ఆల్వేస్ అంటే మీరు ఇవాళ చేయాలనుకుంటే ఇవాళ చేయండి అంతే. ఓకే, మీరు ఎంప్లాయ్ అనుకోండి, మీకు శాలరీ 5వ తారీఖు వచ్చిందంటే 6-7 తారీఖు పెట్టుకోవాలి సార్. ఓకే, ఇప్పుడు మనకు యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది సార్. నాకు మా వైఫ్ పేరు మీద ఉంది. యూట్యూబ్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? 26-27 వస్తుంది. అంటే 21వ తారీఖు వచ్చుద్ది, కానీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 26-27 అవుతుంది. నేను 27వ తారీఖు పెట్టా, అప్పటికల్లా ఖచ్చితంగా క్లియర్ అయిపోద్ది. ఓకే, సో ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. మీ డబ్బులు ఎప్పుడు వస్తాయి, అది బౌన్స్ కావద్దు. బౌన్స్ అయితే మళ్ళీ ఏమైందంటే కొన్ని ఛార్జెస్ పడతాయి అనమాట. కొన్ని బ్యాంకులు 250 ఉంది, కొన్ని బ్యాంకులు 50 రూపాయలు, కొన్ని బ్యాంకులు 100 రూపాయలు, ఇట్లా అవుతాయి అనమాట. సో దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఏ రోజు చేసినా కూడా 0.001% అంటే పెద్ద తేడా ఏం లేదు లాంగ్ టర్మ్లో. కొంతమంది ఇప్పుడు ఈ వీడియోని చూసి ఇమీడియట్గా టుడే ఈజ్ బెటర్ దెన్ టుమారో అని చెప్పేసి పెడతారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడతారు అనుకుందాం, కానీ 1 year లోపు తీసుకుంటే అదేదో ఎగ్జిట్ లోడ్ పడుతుంది కదా సార్. 1 year లోపల విత్డ్రా చేస్తే అదే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ డిసిప్లిన్ లేక విత్డ్రా చేస్తారు. అవును, ఎవరు 3 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు. ఇది కూడా అందుకనే రియల్ ఎస్టేట్ లాగానే సార్. రియల్ ఎస్టేట్లో మీరు ఎలాగైతే ఉంటారో, రియల్ ఎస్టేట్లో రోజు వెళ్ళేసి వాడి ఏజెంట్కి ఫోన్ చేసి ఇవాళ ఎట్లా రేట్ అని అడగంగా, నిన్న రిజిస్ట్రేషన్ అయిపోద్ది సార్, మన ప్లాట్ మన చేతికి వచ్చింది, ఇవాళ ఫోన్ చేసి ఇవాళ ఎట్లా రేట్ అని అడగంగా సార్. ఇది కూడా అంతే అనమాట. సో అసలు అడగొద్దు, పట్టించుకోవద్దు, గమ్మున చేసుకుంటూ పోవడమే. కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ చేసుకుంటూ పోతే సక్సెస్ అవుతారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి? ఫస్ట్ క్వశ్చన్. ఇందులోనే సప్లిమెంటరీ క్వశ్చన్ కూడా ఉన్నది. ఒక వ్యక్తి రిటైర్మెంట్ ప్లాన్ నెలకు 50,000 రూపాయలతో సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ లాంటివి పెట్టుకొని రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకి 7+ years మీరు చేసుకోగలిగితేనే రండి. అట్లీస్ట్ 5 years మనము ఇన్వెస్ట్ చేసుకోగలిగితేనే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఏది మార్కెట్ కూలిపోయినా, వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా, ఇంకో 2-3 కరోనాలు వచ్చినా కూడా దాన్ని తీయకూడదు. సో అది ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే కనీసం 5 years, లేకపోతే మాత్రం రావద్దు. అదొకటి. నెక్స్ట్ మీరు అడిగింది ఏంటంటే నెలకు 50,000 వచ్చేటట్టు SW ప్లాన్ ఎలా చేసుకోవాలని. రిటైర్మెంట్ ప్లాన్ ఇప్పుడు మనము ఒక రూల్ అందరు చెప్తుంటారు, 15/15/15. అంటే 15,000 SIP, 15 సంవత్సరాలు చేస్తే 15% రిటర్న్స్ వస్తే ₹1,00,00,000 వస్తాయి. సో ఇప్పుడు మనము 15,000 SIP స్టార్ట్ చేస్తాడు ఒక వ్యక్తి, 15 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 వచ్చాయి. ఆ ₹1,00,00,000 SWP చేస్తే మళ్ళీ 15% వస్తాయి కదా. సో దాంట్లో జస్ట్ ఒక 5% విత్డ్రా చేయండి. అప్పుడు నెలకు 6% విత్డ్రా చేయండి. అప్పుడు నెలకు ఒక 50,000 విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ₹1,00,00,000 కనుక మీరు SW చేసుకుంటే నెలకు 50,000 హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు. లేదు నాకు ₹1,00,000 కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మీరు 15,000 కాస్త 30,000 చేసుకోవాలి. ఇంకా దాన్ని మల్టిప్లై చేసుకోండి. 50,000 2,00,000 కావాలి. ఇప్పుడు మీరు అన్నారు 2,00,000 నెలకు వస్తే చాలు కదా అని. ఇప్పుడు నెలకు 2,00,000 రావాలంటే × 4 అంటే 60,000 SIP చేస్తే 15 సంవత్సరాల తర్వాత, అంటే 15 సంవత్సరాల తర్వాత మీకు 4 కోట్లు వస్తే దాన్ని SWP చేస్తే హ్యాపీ 2,00,000 వచ్చేస్తాయి. ఓకే, సో 15 సంవత్సరాలు అనేది టైం పీరియడ్. ఓకే, ఒక వ్యక్తికి అవసరానికి అందుబాటులో ఉండే ఇది ఏమైనా ఉంది అని అంటే మ్యూచువల్ ఫండే. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా మామయ్యకి హెల్త్ బాగాలేదు, ఆయనకు భూమి ఉంది, వ్యవసాయ భూమి ఉంది, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. మేము పెట్టగలిగేంత పెడుతున్నాము, తర్వాత అది బియాండ్ ది లైన్ వెళ్ళిపోతుంది. భూమి నమ్మి ఇప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ చేపిద్దామని అంటే భూమి కొనే వాళ్ళు లేరు, లిక్విడిటీ లేదు. మేమే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు. అది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ విషయంలో సపోజ్ లిక్విడిటీ ఉన్నా కూడా మనం లాంగ్ టర్మ్లో చేయాలంటున్నాము, మధ్యలో డబ్బులు అవసరం పడితే ఎలా అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. లోన్ తీసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లోన్ తీసుకోవచ్చు. మన కాంపౌండింగ్ ఎటు పోదు. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ 2-3 నెలల్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోండి, 2-3 నెలల కోసం లోన్ తీసుకొని మళ్ళీ మనం ఆ డబ్బులు కట్టేస్తే సరిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఆ వ్యక్తి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. సో మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? అంటే గోల్డ్లో ఎంత ఇన్వెస్ట్ చేయమంటారు, రియల్ ఎస్టేట్లో ఎంత ఇన్వెస్ట్ చేయమంటారు, మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో కూడా ఎంత ఇన్వెస్ట్ చేయమని మీరు సజెస్ట్ చేస్తారు? సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఎల్ షర్ట్ వస్తుంది,
షర్టు, ఓకే. మీకు ఎస్ వస్తుంది. సో ఇది అని చెప్పి పలానని చెప్పలేము. ఒక్కొక్కరికి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. బేసికల్గా ఏంటంటే గోల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాడు మా ఫ్రెండ్ అని చెప్పేసి వీడు గోల్డ్లో చేస్తాడు, వాడేదో ఫండ్లో పెట్టాడని చెప్పేసి వీడు అదే ఫండ్లో పెడతాడు, ఎవడో ఫామ్ ప్లాట్స్ ఫామ్ హౌస్ కొన్నాడని చెప్పేసి వీడు అదే కొంటాడు. సో బేసికల్ ఏంటంటే ఎవరి గోల్స్ వాళ్ళే డిఫరెంట్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకో గోల్స్ని బట్టే కాదు, ఇప్పుడు యాక్చువల్ మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీని బట్టి ఉంటుంది, తర్వాత మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 60 years ఏజ్డ్ పర్సన్ ఆయన ఎంతకాలం ఇన్వెస్ట్ చేయగలుగుతాడు, మేబీ 5-10 సంవత్సరాలు. అదే ఒక 25 years పర్సన్ అనుకోండి, అతను ఒక 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయగలుగుతాడు. అదొకటి. తర్వాత రిస్క్ టేకింగ్, ఒక 20 సంవత్సరాల వ్యక్తి ఎక్కువ రిస్క్ తీసుకోగలుగుతాడు, 60 సంవత్సరాల వ్యక్తి రిస్క్ తీసుకోలేడు. తర్వాత గోల్ బేస్డ్, ఇప్పుడు ఒక 60 సంవత్సరాల వ్యక్తి గోల్ ఏంటి, రిటైర్మెంట్ లైఫ్ అనేది ఒక గోల్, వేరే గోల్సే ఉండవు. బట్ ఒక 25-30 సంవత్సరాల వ్యక్తికి గోల్ ఏంటంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గోలే, ఇల్లు కట్టుకోవడం గోలే. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట, పిల్లల పెళ్ళిళ్ళు చేయడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం అంటే సరే ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో కనుక మనం మెయింటైన్ చేయదలుచుకుంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ₹1,00,00,000 అన్నారు, దాంట్లో ఏంటంటే గోల్డ్కి ఒక 10 లక్షలు, రియల్ ఎస్టేట్ ఒక 10 లక్షలు, ఈక్విటీ అంటే మనం ఈక్విటీ అంటే ఎక్కువ చెప్పేది మ్యూచువల్ ఫండ్సే చెప్తాం, దాంట్లో ఒక 65 lakhs ఇలా చేసుకోవచ్చు. మేజర్ చంక్ 65 lakhs చెప్పేసి. మళ్ళీ ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే లేదంటే లిక్విడ్ ఫండ్స్, ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్తాం కాబట్టి దాంట్లో ఒక 15 లక్షలు పెట్టుకుంటే ఇది ఒక బ్యాలెన్స్ పోర్ట్ఫోలియోగా అవుతుంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ అని చెప్పాము, ఇప్పుడు ఆల్రెడీ మీ తాతల తండ్రులు సంపాదించిన ఒక 40 ఎకరాలు ఉందనుకోండి, రియల్ ఎస్టేట్ వేస్ట్. ఓకే. మళ్ళీ ఇది మనం మీరు చెప్పారు కదా అని చెప్పేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ కొన్నారనుకోండి ఎవరైనా ఈ వీడియో చూసి, అది వేస్టే. మళ్ళీ ఆల్రెడీ ఉన్న తర్వాత ఇంకెందుకు. కొంతమందికి ఆల్రెడీ ఇంట్లోనే ఉంటుంది ఒక 50 తులాలు 60 తులాలు 100 తులాలు, ఆల్రెడీ గోల్డ్ ఉన్నాక ఇంకెందుకు గోల్డ్. తర్వాత ఒక 25 సంవత్సరాల వ్యక్తి అసలు లిక్విడ్ ఫండ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు అతనికి ఒక 30 లక్షలు 40 లక్షలు మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి అనుకోండి, దాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఒక జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అని చెప్పేసి. బట్ ఆల్రెడీ మీకు కొన్ని ఉన్నప్పుడు అది అవసరం లేదు. ఓకే, రైట్.